హాయ్ అండి, వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు మీ అంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చూడండి, ఫిష్ మార్కెట్కి వచ్చాను అనమాట. సండే కదా, ఫిష్ మార్కెట్కి వచ్చాను. ఇక్కడ అన్ని రకాల ఫిష్లు దొరుకుతున్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో నేనైతే ఫిష్ తీసుకున్నాను. అయితే ఫిష్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. ఇగోండి, చందవాలు, రొయ్యలు, పీతలు చాలా రకాలు ఉన్నాయి. ఒక రకం కాదు, చాలా చాలా రకాలు అనమాట. సో ఇవన్నీ కూడాను ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సండే ఫ్రైడే ఎప్పుడు మంచి ఫిష్ అయితే వస్తే నేనైతే చందవ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి 30 kg అంట. ఓన్లీ నాకు మా వారికి మాత్రం తీసుకున్నాను. పిల్లలు ఎట్లాగో చికెన్ తింటారు. చూసి బోర్ అయిపోతుంది మీకు ఫిష్ అయినప్పటికి కూడా మా ఇంట్లో వండే ఖచ్చితంగా ఒక కర్రీ అయితే ఫిష్ అనమాట. రెగ్యులర్గా డే బై డే కూడా తినడం చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఫిష్ని చక్కగా కడిగేసి పెట్టేసుకున్నాను. చూడండి, దీంట్లో వచ్చేసి మనం ఏం వేయాలి ఏంటి ఒక్కొక్కటి నేను ప్రాసెస్ చూపిస్తాను. బ్యాచిలర్స్ అవని ఎవరైనా ఫిష్ చేయని వాళ్ళు అవని ఈజీగా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది మాత్రం ఖాయం. ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసి 3 times చక్కగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత కాస్తంత నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. నీ వాసన అస్సలు రాదనమాట. ఇలా రాకుండా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఆ స్మెల్ అది రాకుండా ఉండాలంటే ముళ్ళు అయితే నాకు గుచ్చుకుంది. కాస్త చూస్తూ క్లీన్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వీటికి కావాల్సిన ఐటమ్స్ మనం ఏమేమి తీసుకోవాలో వాటిని చూపిస్తాను. ఇవి చిన్న ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను, ఘాటుగా ఉంటాయి. అదే రకంగా పచ్చిమిర్చి ఒక 2 టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర. ఖచ్చితంగా ఇవైతే మనం తీసుకోవాలి. ఇది నల్ల జీలకర్ర బిర్యానీలోకి వాటికి చాలా బాగుంటుంది. నేనైతే ఇదే తీసుకుంటాను అనమాట. ఎక్కువగాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో ఈ జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి మనం. ఈ అల్లం వెల్లుల్లిని వేరేగా చేసుకోండి. టమాటా, మిర్చి, ఉల్లిని వేరేగా చేసుకోండి. ఫిష్కి కావాల్సిన ఉప్పు, కారం వాటికి వేసేసి మనం కాసేపు మ్యాగ్నేట్ చేసుకుని పెట్టేసుకోండి. వీటిలో పెరుగు వేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఫస్ట్ చూడండి తీసుకున్న ప్రతిదీ కూడా నేను మీకు చక్కగా చూపించాను. ఫస్ట్ వీటిని అయితే నేను గ్రైండ్ చేసుకుంటాను వాటిని వేరేగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట. చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలని చూపిస్తాను. ఇది చింతపండు అండి. చింతపండు నేను ముందే నానబెట్టేసుకుంటాను. ఫిష్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేసుకుంటాను. కాస్త నానబెట్టింది. అలా కాదు అనుకుంటే మనం ఫిష్ కడిగేటప్పుడు కానీ కాస్తంత నానబెట్టేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ చిన్న పిక్స్ అయితే తీసి మా పాప యాడ్ చేసినట్టుంది. ఇది కాదనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు ఫిష్ అంటే గ్రేవీ చక్కగా ఉండి మనకి సూపర్గా రావాలంటే ఇలా ఫాలో అయిపోండి. ఫస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చక్కగా అనమాట. చక్కగా మంచి పేస్ట్ని అయితే చేసుకొని వేరేగా మనం దీన్ని పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి మెయిన్ మసాలా అనమాట. చూసారా, నేను మిక్సీ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది ఒక్కొక్కటి మనం చేసేసుకుంటే మనకి చక్కగా అయిపోతుంది. కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటే ఈలోపు మనం చేయాల్సిన పని వీటికి ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు వేసేసి మసాలా వేసి ఒక పక్కన పెట్టేస్తాను అనమాట. చూస్తారు కదా, చక్కగా తలకాయలు అయితే నీట్గా బాగా కడిగేసుకోండి. పసుపు, కారం, ఉప్పు ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా వీటిలో వేసేసుకోవచ్చు. ఇక ఫిష్ తినడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. మనకి ఎలా అయినా సరే పిల్లలకి మాత్రం పెట్టే అలవాటు అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఆయిల్ అయితే ఏం వేసుకోలేదు, ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని మనం దీనికి తగ్గట్టుగా ఆయిల్ అది వేసేసుకొని మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఫస్ట్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవట్లేదు. ఫిష్ కర్రీలోన ఆయిల్ అనేది తక్కువ వేసుకోవడమే చాలా మంచిదనమాట. సో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత చక్కగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే అల్లం వెల్లుల్లి కాస్త ఎక్కువగానే వేసుకుంటాను. అల్లం తక్కువ వేసుకుంటే వెల్లుల్లి కాస్త ఎక్కువ
వేసుకోండి. ఇందులో మాడిపోకుండా అడుగు అంటేకుండా ఇలాంటివి కాకుండా కాస్తంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కాస్తంత ఫ్రై అవుతుంది. అదే జార్లోన మనం ఉల్లి, పచ్చిమిర్చి, టమాటీ వీటిని కూడా వేసేసి చక్కగా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకుందాం. ఈ పేస్ట్ చేసుకోవడం వల్ల మనం గ్రేవీ వేసుకుని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాదు మనం దేనికైనా గ్రేవీ ఇట్లా చేసుకుంటేనే బెటర్. కొన్నిటికి మాత్రం ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ మనం నార్మల్గా చేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది కూడాను పేస్ట్ అయిపోయింది. టమాటీ, ఉల్లి, మిర్చి ఇవి కూడాను చక్కగా పేస్ట్ అయింది. అది ఫ్రై అయింది కదా, దాంట్లో ఇది వేసేద్దాం. ఇది వేసేసి ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత టేస్ట్గా ఉంటుందంటే, ఇది బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇలా ఎంతమంది చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు ఏదైతే కామెంట్ చేస్తారో దానికి మాత్రం నేను వీడియో పోస్ట్ చేస్తాను. చాలామంది వ్లాగ్స్ కోసం చేద్దామనేసి నేను అనుకున్నాను. వ్లాగ్స్ చూస్తున్నారు కదా అనేసి చాలామంది కోసం వ్లాగ్స్ కోసం చేద్దాం అనుకున్నాను. కొంతమంది బ్యూటిషియన్ ఇష్టపడి చూస్తున్నారు. బ్యూటిషియన్ కోసం చేయాలా లేకపోతే వ్లాగ్స్ చేయాలా, ఏది కావాలి? రెండు కలిపి మనకైతే ఛానల్లో వస్తున్నాయి. బట్ మీరైతే ఏదైతే కామెంట్ చేస్తారో దానికి ఇక నుంచి నేను వీడియో చేస్తాను. ఇక్కడ పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఫ్రై అయిపోయింది. మన టమాటీ, ఉల్లి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా నేను ఇచ్చేసాను. టోటల్గా వేసేసి కలిపేసాను. ఇది కాసేపు మనకి బాగా అన్నమాట వేగాలి. అంటే ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇదంతా వేసాం కదా, చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఇక ఫిష్ అది రెడీ చేసుకున్నాం కదా, దాని సంగతి చూద్దాం. ఇది ఇంతే కాదండి, దీంట్లో ఇది బాగా కుక్ అయిపోవాలి. ఈ చింతపండు అనేది వేడి నీటిలోనే వేసుకోండి, లేదా కాసేపు నానబెట్టేసుకోండి. మొత్తానికైతే దీన్ని చింతపండు మనకి గుజ్జు అయితే కావాలి కదా, అది మరీ ఎక్కువ తీసుకోకండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే బాగా మనం ఏంటంటే చక్కగా దీన్ని పల్ప్ అంతా తీసేయాలన్నమాట. పల్ప్ అంతా తీసిస్తేనా చక్కగా బాగుంటుంది. మన కూరలో ఇదిగోండి, నేను ఆల్రెడీ కూర ఉడికేస్తుంది చూసారా, పైకి ఆయిల్ తేలేస్తుంది కాబట్టి దాంట్లోకి మనం ఈ చింతపండు జ్యూస్ అనేది వేసేసాం. చక్కగా జ్యూస్ వేసేసిన తర్వాత కాసేపు అయితే మరిగిపోతుంది. మరిగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. చూడండి, పచ్చిమిర్చి అయితే నేను పచ్చిగానే పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేస్తాను. దీంట్లో తినడానికి బాగుంటాయి కాబట్టి ఎక్స్ట్రా వేస్తాను. చక్కగా చేపతో పాటు మిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. మేము తెలంగాణలో ఉండేటప్పుడు కూడా ఇలాగే వేసుకునేవాళ్ళం, చాలా టేస్ట్. అటు సైడ్ కూడా అంతే వేస్తారు, మా సైడ్ ఉండేవాళ్ళు. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చక్కగా మరిగిపోతుంది. పులుసు అనేది చక్కగా మరుగుతుంది. పులుసు ఎంత బాగా మరిగిపోతే ముక్కలకి అంత బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఫిష్ క్లీన్ చేసాము, ఉప్పు, కారం పెట్టేసిన చేపలు ఉన్నాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిందో. ఇది జీలకర్రను ధనియాల పౌడర్ అనమాట, 2 వేసాను. జీలకర్ర తక్కువేనండి, అంటే అది వేరేగా ఇది వేరేగా వేసుకున్నాను. అది 1/2 స్పూన్ వేస్తే జీలకర్ర, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఏంటి మనకి బబుల్స్ వచ్చేస్తాయి, పైకి ఆయిల్ మొత్తం తేలిపోతుంది. అలాంటి టైంలో మనం ఫిష్ని దీంట్లో వేసేసుకుందాం. చక్కగా ఫిష్ని అలా వేసేసుకున్నామంటే బాగా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఎంత బాగా ఉడుకుతుందంటే ముక్కకి జ్యూస్ అయితే చక్కగా పట్టేస్తుంది. అలాగని మీరు ఒక గంట, అరగంట ఉంచుకోండి. ఒక 10 పావు గంట లోపే మనం చెక్ చేసుకుంటే జస్ట్ ఇలా అంటే మనకి తెలిసిపోతుంది. చేప ఎప్పుడు కూడాను చేప ఫాస్ట్గానే ఉడికిపోతుంది. గరిటె పెట్టి కలపడం, తిప్పడం ఎక్కువసేపు చేయకూడదు. ఆ మాత్రం దాన్ని మనం ముక్క ములిగేటట్టుగా వేసుకుంటూ ఉంటే చక్కగా మనకి ఫిష్ అయితే ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్గా మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ నాకు అంతా ప్రిపేర్ అయిపోయింది. నేను కాస్త దించేసి దీనికి కొత్తిమీర డెకరేట్ చేస్తాను. మీరు ఇలాగే చేసుకుంటారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ నేను ఎగ్ కర్రీ చేశాను, ఎగ్ బుర్జీ, ఫిష్ కర్రీ. ఇది నా లంచ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బై బై. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుస్తాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు బ్యూటిషియన్ కావాలా లేకపోతే బ్లాగ్స్ కావాలా, రెండిట్లో ఏదో మీరే ఒకటి డిసైడ్ చేసుకొని నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు నేను అదే వీడియోలు అనమాట పోస్ట్ చేస్తాను. చూస్తున్నారా, ఫిష్ ఎంత బాగా ఉడికిపోద్ది, పట్టుకుంటే
ఇట్లా అన్నమాట.